నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వ పరిపాలనకు అప్పట్లో వైఎస్ఆర్సీపీ పరిపాలనకు తేడా ఏమిటనేది ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉంటాము. అందులో భాగంగానే పోలీసుల పనితీరు ఏదైతే ఉందో, అప్పట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు తప్పు మీద తప్పు చేస్తున్నా కూడా, ఉదాహరణకు విశాల్ గున్ని కావచ్చు, క్రాంతి రాణా టాటా కావచ్చు, సంజయ్ కావచ్చు, సీతారామాంజనేయులు కావచ్చు, ఈ పోలీసు అధికారులు ఇక జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి అనేటువంటి భ్రమలో తప్పు మీద తప్పు చేస్తున్నా కూడా, ఆరోపణలు వస్తున్నా కూడా వాళ్ళను పట్టించుకోకుండా వాళ్లకు అండదండలుగా ఉండి అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు వాళ్ళ స్వకార్యాలకు కూడా వాడుకున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేసి వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భీమవరం డిఎస్పీకి సంబంధించి జయసూర్య ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నాడని, అదేవిధంగా భీమవరము పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే పేకాటకు ప్రసిద్ధి అని అంటుంటారు కాబట్టి దానికి సంబంధించి జయసూర్య ఎవరైతే ఉన్నారో డిఎస్పీగా ఉన్నటువంటి భీమవరం డిఎస్పీ జయసూర్య ఆయన యొక్క వ్యవహార శైలి మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయడంతో సో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు విచారణ చేసి డిఎస్పీ మీద చర్య తీసుకోమనడం జరిగింది. సో అది జరిగి చాలా రోజులు అవడంతో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ ఒక డమ్మీ మంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అసలు పవరే లేదు, ఎందుకంటే కనీసము ఒక డిఎస్పీని కూడా బదిలీ చేయించలేకపోయాడు, ఒక డిఎస్పీ మీద కూడా చర్యలు తీసుకోలేకపోయాడు అని చెప్పి వెటకారం కూడా చేశారు. అదేవిధంగా రఘురామకృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణంరాజు గారు కూడా కలగజేసుకుని జయసూర్య తనకు వ్యక్తిగతంగా తెలుసని, అటువంటి కార్యకలాపాలు ఆయన చేసింటాడని తను అనుకోవడం లేదని, ఏది ఏమైనప్పటికీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్నేం జరిగిందో చూడండి. వివిధ ఫిర్యాదుల నేపథ్యంలో భీమవరం డిఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో రఘువీర్ విష్ణును నియమించారు. సో అంబటి రాంబాబు గారు నిన్న కూడా మళ్ళా వెటకారం చేశాడు ట్విట్టర్లో, మొత్తానికి డిఎస్పీని బదిలీ చేయించారని చెప్పి. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది, అప్పట్లో ఏ విధంగా చర్యలు తీసుకునే వాళ్ళు పోలీసు అధికారులు అయినప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, డిఎస్పీ స్థాయి వ్యక్తులను కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడ, తప్పు మీద తప్పు చేస్తూ సెటిల్మెంట్లు చేసుకున్నటువంటి అప్పటి పోలీసు అధికారులు ఎక్కడ, అప్పటి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండేదో ఒక్కసారి మీరే ఆలోచించండి. భీమవరం సబ్ డివిజన్ పరిధిలో జూద శిబిరాలు పెరిగాయని, సివిల్ వివాదాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పట్ల పక్షపాతం చూపుతున్నారని కొంతమంది కూటమి నాయకులు అక్టోబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై స్పందించిన పవన్ ఎస్పీ నయీం అస్మీకి ఫోన్ చేసి మాట్లాడారు. అక్టోబర్లో జరిగింది కదా, ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది, ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అందులో కూడా అందరూ మర్చిపోయారు. కంబోడియాకు సంబంధించినటువంటి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద కేసును కూడా డీల్ చేశాడు. అదేవిధంగా చెక్కపెట్టెలో కేసు ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ కూడాను ఆయన మీద విచారణ అంటే ఏదో ఫోన్ చేసి కనుక్కోవడం కాదు కదా, నిష్పక్షపాతంగా విచారణ చేసిన తర్వాత ఆయన్నైతే బదిలీ చేయడం జరిగింది. సో అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇది లా అండ్ ఆర్డర్ అంటే ఇది. పోలీసుల మీద కూడా చర్య తీసుకుంటారు. మీలాగా పోలీసులను వాడుకొని రౌడీయిజం చేపించారు, సెటిల్మెంట్లు చేపించారు, దందాలు చేపించారు, ఎలక్షన్లో వాడుకోరు. సో కూటమి ప్రభుత్వానికి మరియు వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వానికి ఉన్నటువంటి స్పష్టమైన తేడాకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ భీమవరం ఘటనను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.